అందరికీ నమస్కారం. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జోహో బీసీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నది. దాని భాగంగానే అనంతపురంలో మాజీ శాసనసభ్యులు వైకుంఠ ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో పార్లమెంటు అధ్యక్షులు కాలువ శ్రీనివాసులు సారథ్యంలో రేపు అనంతపురంలో 17వ తారీఖు 5వ రోడ్డు షిరిడి సాయిబాబా గుడి వద్దన రేపు 3 గంటలకు ఈ సభ జోహో బీసీ సదస్సు నిర్వహించబడుతుంది. దీనికి నగరంలో ఉన్న బీసీ కులాలు, సాధికార కమిటీలు, అదేవిధంగా బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, అన్ని అనుబంధ సంఘాలు, నగర పార్టీ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని పిలిపిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా గుండా గతంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమంలో చేపట్టిందో అది తెలియజేస్తూ ఈ 4 సంవత్సరాల 9 నెలల 10 రోజులలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఏ విధంగా ఈ పథకాలని దూరం చేశాడు, బీసీలని ఏ విధంగా యోజించి పాలిస్తున్నాడు, బీసీ కులాలని ఏ విధంగా అనగదొక్కుతున్నాడు, బీసీ సామాజిక న్యాయం అని బీసీలు కాకుండా ఈరోజు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా మైకులు తీసుకొని ఈరోజు మాట్లాడుతున్నారంటే ఇది బాధాకరం. దానికి ఈ యొక్క జోహో బీసీ ద్వారా గుండా దాదాపు ఈ 100 రోజుల ప్రోగ్రాంలో అనేక మండలాలలో, ప్రాంతాలలో పర్యటించి ఈ యొక్క మనం చేసిన అభివృద్ధి కార్యక్రమం 2014 నుంచి 2019 వరకు ఏ విధంగా బీసీలకు పెద్ద పెట్టేశాం, ఏ విధంగా బీసీలకు సంక్షేమ పథకాలు అందించాం, ఏ విధంగా బీసీ విద్యార్థులని ఏ విధంగా మనం వాళ్ళని ప్రోత్సహించాం, తిరిగి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇవన్నీ ఏ విధంగా విస్మరించాడు, ఏ విధంగా యోజించి పాలిస్తున్నాడు అనేది కూడా ప్రజలకు తెలియజేయడానికే రేపు జరగబోయే జోహో బీసీ కార్యక్రమం. దీని ద్వారా కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం, ప్రజలు కూడా ఒకటి గుర్తించాలా, కుల సంఘాలు కూడా, ప్రజా సంఘాలు కూడా గుర్తించాలా. ఈరోజు ఈ రాష్ట్రాల్లో బీసీలకు ఎంతవరకు చట్టసభలలో కానీ నామినేటెడ్ పదవులలో కానీ అనేక రకాలుగా ఏ విధంగా బీసీలకి జగన్మోహన్ రెడ్డి గుర్తించిస్తున్నాడు, ఏ విధంగా ఆ పక్క ఒక సామాజిక వర్గానికి ఏ విధంగా పదవులు కట్టిపెడుతున్నారని కూడా గుర్తుపెట్టుకోవాలా. మనం ఈరోజు ప్రజలు కూడా ఒకటి గుర్తించాలా, మనము మన యొక్క ఓటుని మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు, రైతాంగం, కార్మికులు, కర్షకులు కూడా గుర్తుపెట్టుకోవాలా. మనం 5,000 తీసుకొని ఆ ఓటుని 5 సంవత్సరాల మన భవిష్యత్తుని జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాలన్నా ఈ 5 సంవత్సరాలలో నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతే మన పిల్లలకు విద్య, ఉపాధి, ఉద్యోగ, ఆర్థికంగా రైతాంగం, కార్మికులకి అన్ని రకాలుగా న్యాయం చేసే వ్యక్తిని ఎన్నుకుందాం అనేది కూడా ప్రజలు ఒక్కసారి ఆలోచన చేసి ఓటేస్తే బాగుంటుంది. ఇప్పటికే ఈ 4 సంవత్సరాల 9 నెలల 10 రోజులలో మన ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి చెల్లికి అందరికి కూడా ముద్దులు పెట్టాడు. మన ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం అన్నొస్తున్నాడని చెప్పండి. ఈ రోజా గారు అయితే బుల్లెట్ ముందుగా ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే బుల్లెట్ వస్తుందో లేదు, మా జగన్ అన్న వస్తానని చెప్పింది. కానీ ఈ పొద్దు జగన్ అన్న ఏమైనాడు, ఆ బుల్లెట్ ఏమైంది, ఆ రోజా ఏమైందని కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో అత్యాచారాలు ఎక్కువ, మానభంగాలు విచిత్రహితంగా, మహిళలకు అయితే ఏ యొక్క ప్రభుత్వంగా చూడలేదు ఆ విధంగా ఇబ్బందులు కలిగిస్తూ యొక్క మహిళల్ని సర్వనాశనం చేస్తూ మహిళల లోకానే ఈరోజు అంధకారానికి తీసుకొని పోయి భయాందోళన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఆయన కావాలన్నా మహిళల్ని తోడబుట్లు మాత్రం కాపాడుకొని మహిళల్ని పసుపు కుంకుమ ఉండాలా, మీ తాలిబొట్లు బాగా జీవితాంతరం ఉండాలా, మీరు నా తోడబొట్లు మీ పసుపు కుంకుమ ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటారని చెప్పిన నాయకుడు కావాలనేది కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలా. మొన్న చూసాం, ఈరోజు చూస్తున్నాం. ఆ రోజు
గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు మారినారు. ఎవరైనా సరే ఒక పథకం ప్రవేశపెట్టినప్పుడు ఆ పథకాలని కొనసాగిస్తారు. మన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? గతంలో మనం బీసీలకి 40,000 కోట్లు ఇచ్చి బీసీ కార్పొరేషన్ ద్వారా గుండా మరి ఆ కుటుంబాలు బాగుపడడానికి మరి ఆ రోజు మిల్లర్లు కావచ్చు, మరి పాడి పడుస్తులు కావచ్చు, కిరాణా కొట్లు కావచ్చు, షారీ బిజినెస్ కావచ్చు, టైలర్ మిషనరీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రోజు బీసీ కార్పొరేషన్ ద్వారా గుండా వాళ్ళ జీవితాలకు ఎలుగులు నింపాలని వాళ్ళకి ఆ విధంగా బ్యాంక్ లింక్ ₹1,00,000 సబ్సిడీ, బ్యాంక్ నుంచి ₹1,00,000 ఇచ్చి ఆ యొక్క బీసీలను ఆదుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు. మరి కాపులకి 4,000 కోట్లు ఇచ్చి కాపు నేస్తకుండా పాడు పశువులు కానీ, అదేవిధంగా ఇంతకుముందు చెప్పిన కిరాణా కొట్లు కానీ రకరకాలుగా వాళ్ళని ఆదుకున్న ఘనత. మరి ఏదైతే ఈ బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకి ఎన్టీఆర్ విదేశ చదువు దొరకకుండా వాళ్ళకి విదేశాలలో చదువుకోవడానికి 10 లక్షల నుంచి 15 లక్షలు ఇచ్చి మరి అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూరు, జపాను ఇట్లా దేశాలకంతా కూడా 2014 నుంచి 2019 వరకు అనేక వందల మందిని విదేశీ చదువులు చదివించిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు. మరి ఈ పొద్దు ఏమైంది? అది విదేశీ విద్య మరి ఎక్కడ పోయింది? మరి ఈరోజు ఈ కుల సంఘాలు కానీ ఈ కులాలకన్నిటి కూడా ఆ రోజు పెద్ద పెట్టేసి ఆ కులాలను ఆదుకొని ఆ కులాలకు మరి అన్ని రకాలుగా న్యాయం చేశారు. మరి కొంతమంది ఈరోజు చాలా మాట్లాడతారు, నేను తీవ్రంగా ఖండిస్తాను. మరి ఎంతోమంది నిరుపేదలు తాలిబొట్టుగా కొనుక్కోలేకుండా, కొత్త బట్టలు కొనుక్కోలేకుండా, పేదవాళ్ళు నిరుపేదలు కూలికి పోతే కుండగాలాలి, రెక్కాడితే డొక్కాడాలి, అటువంటి పరిస్థితిలో జీవనం సాగిస్తూ ఏ గుడి దగ్గరనో ఏ పుట్ట దగ్గరనో పెళ్లి చేసుకునే పరిస్థితి వస్తే ఆ విధంగా ఇబ్బంది పడకూడదని గౌరవనీయులు అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో చర్చించి, మాయటోళ్ళతో గారు చర్చించి చంద్రన్న పెళ్లి కానుకని 50,000 ఇచ్చి నిరుపేదలకు మరి పెళ్లి చేసుకోవడానికి కొత్త బట్టలు కొనుక్కొని, తాలిబొట్లు కొనుక్కొని వాళ్ళు కూడా 10 మందిలో గౌరవంగా పెళ్లి చేసుకోవాలని చంద్రన్న పెళ్లి కానుక విడుదల చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. మైనార్టీలకి, ఎస్సీలకి, బీసీలకి మరి ఇన్ని రకాలుగా మరి తెలుగుదేశం పార్టీ బీసీలకి పెద్ద పెట్టేస్తే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు బీసీలకి నేను చైర్మన్గా ఉన్నా, ఫెడరేషన్ చైర్మన్గా ఉన్నా, చైర్మన్గా ఉన్నా నాకు ₹1,00,000 గౌరవేతనం, నా బండికి కారుకు 50,000 అలవించు, నేను విజయవాడలో ఉండడానికి 50,000 ఇంటి బాడుగా, నా పిఐకి ₹12,000, నాకు సెల్ ఫోన్ బిల్లు వాడడానికి మరి 2,000, నాకు సెల్లు వాడుకోవడానికి సెల్లు, నాకు ల్యాప్టాపు, మరి ఇంతమంది కలిగిస్తూ మరి నాకు స్టాఫు ఒక ఛాంబర్ మళ్ళీ ప్రత్యేకంగా మరి పోరంకిలో నాకు 8 మంది స్టాఫు, ఒక ఎండి గారు, ఒక సూపరింటెండెంటు, ఒక కంప్యూటరు, ఒక అసిస్టెంటు, మరి ఇట్లా ఈ మాదిరిగా 8 మందిని ఇచ్చి మాకు గౌరవంగా చైర్మన్లలో కుర్జీలలో కూర్చోబెట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. మరి ఫెడరేషన్ నుంచి కార్పొరేషన్ చేపించింది. మరి ఆ కార్పొరేషన్ ద్వారా కూడా అనేక రకాలుగా యంత్రాలు వచ్చినాయి పొద్దు. ఆ యంత్రాల ద్వారా కూడా ఆ కులాలకు న్యాయం చేయడానికి ఇంత ముందుగా పనిముట్లు ఉండేవి చేతివృత్తి మీద ఆధారపడి. మరి ఈరోజు టెక్నాలజీ వచ్చిన తర్వాత మరి జేసీపీలు, టిప్పర్లు, మిషనరీలు, బోర్బన్లు, కంప్రెషన్లు రకరకాలుగా యంత్రాలు వస్తే మరి అన్నీ కూడా ఆ రోజు ఆ కులాలు ఈ వడ్డర కావచ్చు, రజిక కావచ్చు, న్యాయబ్రాహ్మణ్ కావచ్చు, ఉప్పర కావచ్చు, కుమ్మర కావచ్చు, గౌడ కావచ్చు, యాదవ్ కావచ్చు, మరి ఈ విధంగా రకరకాల కులాలు ఉన్నాయి, మేదర్లు, వీళ్ళందరికీ కూడా ఆ రోజు ఆ కులాలకి మరి తెలుగుదేశం పార్టీ యంత్రాలు కల్పించింది. మరి ఆ కులాలకి మరి ఆదుకోవడానికి మరి ఆ రోజు మరి నిధులు కేటాయించింది. మరి ఒక్క కులానికి ₹1,00,000 నుంచి 2 లక్షలు ఇచ్చి, 2 లక్షల నుంచి మరి 15 లక్షలు ఇచ్చి, 15 లక్షల నుంచి 30 లక్షలు ఇచ్చిన ప్రభుత్వం గొప్ప, ఈరోజు 10,000 ఇచ్చి మన దగ్గర ₹1,00,000 పీక్కునే ప్రభుత్వమో గొప్ప అనేది కూడా ప్రజలు గుర్తించాలి. ఈరోజు 10,000 వేస్తున్నారు అకౌంట్లో, ఏది 13,000 సంవత్సరానికి, 13,000 14 గంటలల్లో ఖర్చు పెట్టచ్చు. గతంలో తెలుగుదేశం పార్టీ ఏం చేసింది? నారా చంద్రబాబు నాయుడు భవిష్యత్తు
2 లక్షల రూపాయలు ఇస్తే ఆ 2 లక్షల రూపాయలు ఒక కిరాణా అంగడి పెట్టుకున్నా, ఒక చారీ బిజినెస్ పెట్టుకున్నా, ఒక టైలర్ మిషన్ పెట్టుకున్నా, ఒక మిల్లర్ పెట్టుకున్నా, దానికి ఉపాధి కలిపి నెలకు ఒక 30,000 రూపాయలు, 30,000 నుంచి 20,000 రూపాయలు మనకు ఒక ఆధిక్యం వచ్చేది. ఆ విధంగా ప్రభుత్వం ఆ రోజు శ్రీకారం చుట్టి ప్రజలకు మేలు కలిగించేట్టుగా బీసీలని మరి చరిత్రలో తిరగరాయడానికి, బీసీలు ఆదుకోవడానికి గత ప్రభుత్వం చేస్తే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ కార్పొరేషన్ మూసేసినాడు, ఎస్సీ కార్పొరేషన్ మూసేసినాడు, మరి మైనార్టీ కార్పొరేషన్ మూసేసినాడు, మరి కాపు కార్పొరేషను, బ్రాహ్మణ కార్పొరేషను, ఈ కుల సంఘాల కార్పొరేషన్ కూడా అటు మూత వేసి కేవలం ముష్టోడికి వేసినట్టుగా వేసి 10,000 రూపాయలు వాళ్ళ నుంచి చెత్త బిల్లు, కరెంటు బిల్లు, గ్యాసు, నిత్యావసర సరుకులు మరి ఇవన్నీ కూడా పెంచి వాళ్ళ నుంచి లాక్కుంటున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకొకసారి ఈ రాష్ట్రంలో ఆయన పులివెందుల ఎమ్మెల్యే గెలవడానికి కూడా ప్రజల అవకాశం ఇవ్వకూడదని కూడా మీడియా ద్వారా తెలియజేస్తూ, మరి ఒక్కసారి తిరిగి తెలుగుదేశం, జనసేన ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఏర్పాటు చేసిన తర్వాతనే ఈ యొక్క ప్రజల మరి సమస్యల్ని, బీసీ సమస్యల్ని, ఎస్టీ సమస్యల్ని అన్ని రకాలుగా తీర్చడానికి సమర్థమైన ప్రభుత్వం ఏర్పడుతుంది. మీరందరూ కూడా ఈరోజు 2 నెలలు ఉంది కాబట్టి ప్రజలంతా కూడా మీ పిల్లల భవిష్యత్తుని చూసి మీ యొక్క జీవితాలని ఎలుగులు నింపాలనేది చూస్తున్న తెలుగుదేశం పార్టీ, జనసేన. కాబట్టి తప్పకుండా ప్రతి ఓటుని ప్రతి పౌరుడు, ప్రతి విద్యార్థి, ప్రతి కార్మికుడు, ప్రతి కర్షకుడు, ప్రతి రంగంలో ఉన్న అందరూ కూడా ఆలోచన చేసి మీ భవిష్యత్తు ఓటుని తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకేసి అఖండ మెజార్టీతో గెలిపించి ఈ రాష్ట్రాన్ని మరి సింగపూర్ మాత్రం చూడాలని కూడా ప్రజలకు పిలిపిస్తూ, రేపు జరగబోయే ప్రోగ్రాంకు అందరూ కూడా తరలి వచ్చి జయప్రదం చేయాలని కూడా మీడియా ద్వారా తెలియజేస్తుంది.